పరిస్థితులు తగ్గట్టుగా మీరు మారుతున్నారా? మీరు పరిస్థితులు మార్చాలని వచ్చిన వాళ్ళు కూడా? అవునండి. అంటే ఇప్పుడు సర్జరీ చేయడానికి కూడా ఒక కత్తిపోటుకు గురైన వాడికి సర్జరీ చేయడానికి కూడా కత్తి అవసరం అవుతుందండి. అలాగే ఇప్పుడు ప్రస్తుతానికి ఎందుకు కళ్యాణ్ గారు ఓపెన్గా చెప్పారంటే అందమైన అబద్ధంలో బతకొద్దు. నిజంగా ఐఎమ్ హ్యాపీ. ఇవాళ భరత్ గారు చాలా చక్కగా చెప్పారు. నాకు తాతలు సంపాదించిన ఆస్తి ఉంది కాబట్టి నేను కరప్షన్ లేకుండా డబ్బులు ఖర్చు పెట్టినా కరప్షన్ లేకుండా బతుకుతున్నానని. నిజంగా డబ్బులు అప్పు చేసి ఇల్లు తాకట్టు పెట్టి చేసిన వాళ్ళకి, ఎందుకంటే ఇప్పుడు డబ్బు రాజకీయం అని చెప్పినట్టు తెలుగుదేశంతో ప్రారంభమైంది అనుకుందాం, దానికి 100 రెట్లు వైసీపీలో పెరిగింది. ఎందుకంటే వీళ్ళు పాదయాత్ర కానీ వీళ్ళ తాలూకా ఆస్తి కాగితాలు పెట్టుకొని ఫైనాన్సర్స్ని పెట్టుకొని ఎమ్మెల్యేలు సెలెక్ట్ చేసిన తీరు కానీ నా దగ్గర అనేకమైన వీడియోలు కూడా ఉన్నాయి సార్. అవసరమైనప్పుడు నేను రిలీజ్ చేస్తాను. ఎందుకంటే ఇవన్నీ ఉత్తినే కాదు, ఎంతోమందికి మిగతా అంటే నిస్వార్థంగా పైకి కనబడుతున్నంత మంచివాడు కాదు జగన్ అన్నది నా దగ్గర చాలా ఆధారాలు ఉన్నాయి. తర్వాత నేను చెప్పిస్తాను. బేసిక్గా ఏమవుతుందంటే సార్, సమూలంగా మార్పు రావాలని ఇందాక భరత్ గారు చెప్పారు. ఎందుకంటే ఒక్క నిమిషం ఉండండి. నేను అయిన తర్వాత నేను అయిన తర్వాత మాట్లాడుతున్నాను, దయచేసి ఆగండి. ఎందుకంటే వాళ్ళు మన ఇద్దరిని ఫ్రేమ్ సైడ్ బై సైడ్ పెట్టారని మన ఇద్దరం కొట్టుకోక్కర్లేదు. లెట్ us కీప్ అవర్ దిస్ థింగ్. ఒకప్పుడు విశాఖపట్నం నుంచి ఇద్దరు ఫ్రేమ్ సైడ్ బై సైడ్ చూస్తున్నా, అది ఏం లేదు రైట్. ఇప్పుడేమంటే తెన్నెట్ విశ్వనాథం గారి లెటర్లు విశాఖపట్నం నుంచి కంటెస్ట్ చేసేవారండి. ఆయన ఏ రోజు ₹1 జోబీలోంచి డబ్బులు తీసి ఖర్చు పెట్టలేదండి. నాకు కూడా 1999లో చంద్రబాబు నాయుడు గారు టికెట్ ఇంటికి పంపించారు. మీరు ఇంట్లోంచి కాలు పెట్టి నుంచి పార్లమెంట్లో కాలు పెట్టినంత వరకు డబ్బులు మేము ఖర్చు పెట్టుకుంటామని చెప్పి సి రామచంద్రతో. ఎందుకంటే అప్పుడు ఇంత డబ్బులు ఖర్చు పెడుతున్న మనుషులు కూడా కొన్ని ఏంటంటే మంచి పనులు చేసేయడానికి ఉండేది. కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే క్రిమినాలిటీ పెరిగిపోయిందండి రాజకీయాల్లో. అక్రమంగా డబ్బులు సంపాదించి, ముఖ్యంగా రియల్ ఎస్టేట్లో అక్రమంగా డబ్బులు సంపాదించిన వాళ్ళు పేరు గురించి గౌరవం గురించి రాజకీయాల్లోకి వద్దామని అందరినీ పక్కకు తోసేసి, నిబద్ధత ఉన్నవాళ్ళు కానీ రాజకీయాల మీద ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కానీ పక్కకు తోసి ఎలాగైనా డబ్బు ఖర్చు పెట్టి అధికారంలోకి రావాలి. తండ్రి సంపాదించిన వేలాది కోట్లు దగ్గర పెట్టుకొని, తను సంపాదించిన అక్రమంగా సంపాదించిన డబ్బులు అడ్డు పెట్టుకొని కేవలం డబ్బు ఖర్చు పెట్టే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారు తప్ప డబ్బు ఖర్చు పెట్టకుండా ఒక్క సీట్ గెలిచారని గుండ్ల మీద చేసుకొని జగన్మోహన్ రెడ్డి గారు రేపు మీ పార్టీలో ఒక 15 రోజులు 20 రోజుల్లో మీరు టికెట్లు ఇవ్వబోతున్నారు. అది 20 వస్తాయా 25 వస్తాయా ఎన్ని అనేది పక్కన పెడితే, వీటిల్లో మీరంతా ఫ్రీ అండ్ ఫెయిర్గా కాంట్రాక్టర్లు, వ్యాపారులు, బిజినెస్ మెన్లు, రియల్ ఎస్టేట్ బ్యాచ్, ఈ క్రిమినాలిటీ లేని వాళ్ళకి టికెట్లు ఇస్తారా? సార్ ఒకటైతే నేను చెప్పగలనండి, క్రిమినాలిటీ లేని వాళ్ళు టికెట్లు ఇస్తారు, డబ్బు లేని వాళ్ళు టికెట్లు ఇస్తారని నేను చెప్పలేను. ఎందుకంటే ఇప్పుడు తట్టుకొని నిలబడి గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టకపోతే పరిస్థితి ఎలాగుందంటే, నెక్స్ట్ ఈ రాష్ట్రంలో పాలించడానికి మీరు సేమ్ విశ్వవలయంలోకి వెళ్తున్నారు. మీరు బాగు చేస్తాను క్లీన్ చేస్తానని వచ్చి మీరు కత్తిని ముళ్ళుతో దిగాలి, కత్తితో సర్జరీ చేయాలని చెప్పి మీరు దానిలో దిగి ఆ రొంపులోకి దిగి రొంపిని మొత్తం బురదంతా పూసుకొని మీరు ఆ బురదలో మునిగిపోతే బాగు చేయగలిగే పరిస్థితి కెపాసిటీ ఉంటుంది. బురదలో మునిగిపోతారో బురదలో మునిగిపోతారో కమలం సాయంతో బురదలో కమలంలాగా తేలుతామో తర్వాత తెలుస్తుందండి. ముఖ్యంగా ఇంకొకటి మీకు చెప్పాలి సార్, మీ ద్వారా ప్రజలకు కూడా తెలియాలి. ఒకప్పుడు గతంలో ఒక 25 ఏళ్ల క్రితం టెలివిజన్లో ఇదే డిబేట్ జరిగిందండి. అక్కడ ఒక హెచ్కేఎల్ భగత్ గారు, సుష్మా స్వరాజ్ గారు రెండు వైపులో ఉన్నారు. టాపిక్ ఏంటంటే క్రిమినాలిటీ ఇన్ పాలిటిక్స్ అండ్ కరప్షన్ ఇన్ పాలిటిక్స్ ఎప్పుడు పోతుంది. మీ వెనకతల సుష్మా స్వరాజ్ని అడిగిన ప్రశ్న ఏంటంటే, ప్రణయ్ రాయ్ గారు, అప్పుడు మీరు క్రిమినాలిటీ వాళ్ళు తిట్టారు కదా, కాంగ్రెస్ని తిడుతున్నారు కదా, బీజేపీలో మీరు ఎందుకు క్రిమినల్స్ని చేర్చుకున్నారు అంటే, వాళ్ళు తంతుంటే మమ్మల్ని చూస్తూ ఉండమంటారా, మమ్మల్ని డిఫెండ్ చేయడానికి మనుషులు అక్కర్లేదా అని చెప్పి సుష్మా స్వరాజ్ గారు చెప్పిన సమాధానం ఈ రోజు నా సమాధానం అండి. ఎందుకంటే మేము అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారం కోసం ఎవరైతే సరే లేదు అనుకుంటే దాన్ని ఫైట్ చేయాలంటే ముందు ఆ బురదలో దిగాలి. దిగిన తర్వాతే మనం తెలుసుకోవాలంటే బురదలో దిగిన వాళ్ళు బురద అలవాటు అయిపోయి ఆ వాసన కంపు ఇంపుగా అనిపించి అక్కడే అట్లా కొట్టుమిట్టాడుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. చూద్దాం. కరెక్ట్, దాంట్లో పవన్ కళ్యాణ్ గారు ఉండరండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి ఎంత స్టార్డమ్ వచ్చినా సరే అంతా పక్కన పెట్టి మీ చేత నా చేత తిట్లు ఎందుకు కాస్తున్నారండి? ఆయనకు అక్కర్లేదు కదా, ఆయనకి డబ్బు అక్కర్లేదు, హోదా అక్కర్లేదు. అంత ఇవాళ ప్రధానమంత్రి గారికి ఎంతమంది జనం వస్తారో అంతమంది జనం ఆయనకు వస్తారు. ఆయన ఎందుకు ఈ పని చేయాలి? ఒక రాష్ట్రంలో కాదు, 8 రాష్ట్రాల్లో వస్తున్నారు. అది బీజేపీ చేసుకున్న సర్వే. 8 రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ గారికి అఖండమైన ఆదరణ ఉందని.
అటువంటి అతను రాజకీయాల్లో తెలంగాణలో వచ్చినట్లుగా రాజకీయాలు మురికిని కడగడానికి వస్తున్నాడు ఆయన. మరి తెలంగాణలో రాలే 6 రాష్ట్రాల్లో. తెలంగాణలో రాకపోవడానికి కూడా కారణాలు ఉన్నాయి సార్. తెలంగాణలో రాకపోవడానికి కారణం ఇప్పుడు తెలంగాణలో వస్తుంది చూడండి. మీరు ఎప్పుడు కూడా బీజేపీ ఎప్పుడైతే ఫెయిల్ అయిందో వెంటనే చెప్పిన మాట కాదు, పవన్ కళ్యాణ్ చెప్పిన మాట. పవన్ కళ్యాణ్ కోసం 6 రాష్ట్రాల్లో జనం రావచ్చేమో, ఓట్లు మాత్రం రావట్లే ఆయన అన్నమాటే. అందు గురించి ఆ మెకానిజం ఇప్పుడు చేస్తున్నారు. ఆయన ఏం చెప్పారంటే వచ్చిన వాళ్ళందరికీ తిండి పెట్టండి, వచ్చిన వాళ్ళందరికీ భోజనాలు పెట్టండి. ఎందుకు చెప్తున్నారంటే ఎవరికి పడితే వాళ్ళకి నేను బస్ కండక్టర్ కొడుకు సీట్ ఇచ్చాను అది అంటే వాడికి పెట్టి స్తోమత లేదు.